అది కాదయ్యా. ఏది కాదండి, ఏది కాదు. టీంలో ఎల్లుడు ఎవడు వెనక్కి తిరిగి రాలేదు. ఆ ప్రవీణ్ గాడు కొత్తగా పెళ్ళయింది, ఫస్ట్ పండుగని పెందుతులు పడుకున్నాడు. ఈ కార్తిక్ గాడు కోడి పందాల్లో డబ్బులన్నీ దొబ్బెట్టాడంట. టిక్కెట్కి డబ్బులు ఎత్తే వస్తాను లేకపోతే రానని బెదిరిస్తున్నాడు. ఆ చారుగాడి సంగతికి చెప్పక్కర్లేదు. ఆడు ప్రాజెక్ట్ లో కన్నా లీవుల్లోనే ఎక్కువ ఉంటాడు. మీరేమో ప్రాజెక్ట్ అని విశాఖ స్టీల్ రోడ్ వేసుకుని బయలుదేరతారు. ఇన్ టైంలో ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వకపోతే పెనాల్టీ పడతా చూసుకో. ఎస్ఎల్ఏ ఎంత వేసుకుంటావు వేసుకో. ఈ టీమ్ లీడర్ లా ఉండడం కన్నా మాదాపూర్ లో టిఫిన్ బండి పెట్టుకోవడం బెటర్. నువ్వు ఇచ్చి బొంగులో లక్షకి వంగి వంగి భజన చేయలేక సత్రా. యారా ఏ రానా యారానే. నీకు విషయం చెప్పనా, నేను జాబ్ కోసం హైదరాబాద్ వచ్చి హాస్టల్లో ఉండేటప్పుడు మా హాస్టల్ ఓనర్ రంగారావు చిన్న హాస్టల్లో నెలకు 40,000 రూపాయలు ప్రాఫిట్ వచ్చేది. ఇప్పుడు పెద్ద హాస్టల్ పెట్టాడంట, నెలకు 8 లక్షలు వస్తుందంట. అక్షరాల 8 లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్ కూడా చూపెట్టాడు. మా హాస్టల్ పక్కన ఉన్న పాండప్ప ఊళ్ళు టీ కొట్టోళ్ళు కూడా నెలకు 5-6 లక్షలు సంపాదించరా. మరి నేను సాఫ్ట్వేర్ అంటే కోటి మెల్ల వేసుకుని తిరగడం తప్ప నెత్తి నిండా అప్పులే. పైగా ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వలేదని ఏదో దొబ్బుడు ఒకటి. ఎస్ఎల్ఏ అంటే ఎస్ఎల్ఏ. టీఎల్ అంటే టీమ్ లీడర్ లా లేను, నీ తొట్టి కంపెనీ లేపడానికి లీడర్ లా ఉన్నా. అది ఊళ్ళకెళ్ళిన ఎంప్లాయీస్ వచ్చేదాకా ఓపిక పడితే పట్టు, లేదంటే నా నీ ఉద్యోగంలోంచి పీకే. ఏ పాండప్పను హాస్టల్ పెట్టుకుని డబ్బులు సంపాదించుకుంటా. కోపంగా ఉన్నట్టును కూల్ అయ్యి కాల్ చేస్తా. ఏంటి ఇలా తిడుతున్నాడు? హైకులు ఉండవు, బొక్క ఉండు, ఎక్కేస్తున్నాడు మీదకి. అమ్మయ్యా, ఒకళ్ళ మీద కోపం ఇంకొకళ్ళ మీద తీర్చుకుంటే ఇంత ప్రశాంతంగా ఉంటుందా? బాగుంది బా. టిఫిన్ తో పాటు లంచ్ లోకి మంచి హైదరాబాద్ బిర్యానీ తీసుకురా బా. అలాగే నాకు టిఫిన్ లోకి ఓ పన్నీర్ దోశ, ఒక ప్లేట్ వడ విత్ టమాటా చట్నీ. నువ్వు త్వరగా వస్తే బట్టలు మడతేయాలి. ముందు నిన్ను మడతెట్టాలి. ఒక్కొక్కళ్ళే షాపింగ్కి వెళ్ళినప్పుడు అలా కళ్ళు కంట్రోల్ చేసుకోకపోతే ఇలా వాడింది తుడుచుకుంటూ కూర్చోవాలి. ఇందులో మళ్ళీ చుట్టాలు పెట్టిన చెప్పాలి కొన్ని. ఫోన్ పక్కన పెట్టి ఆ ప్యాన్ అట్టుకో. ఈ మధ్య నీకు ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయింది రాజకుమారి. కొంచెం డిస్టెన్స్ ఇస్తావేంటి? ఓ తను తీర్చుకుంటా. వద్దులే, మళ్ళీ మెడిసిన్స్ కి డబ్బులు బొక్క. శ్రీనివాస్ తో సెట్ అవ్వదు, రాజకుమార్తో రాజకీయం చేద్దాం. కరెక్ట్ టైంకి కాల్ చేశాడు. క్యారెట్ హల్వా అయిపోతుంది వీడికి. హలో బాస్, హ్యాపీ పొంగల్. అయిపోయిన పండక్కి ఇప్పుడు ఎందుకులేమా పిండి వంటలు? అక్కుందా? పక్కనే ఉంది బాస్. చెప్పండి బాస్. ఫ్యామిలీ అంతా ఫ్రస్ట్రేషన్ లోనే ఉన్నట్టున్నారు. రాజకుమారి, కొంచెం ప్రాజెక్ట్ వర్క్ చూడమ్మా. క్లయింట్ కంప్లీట్ పెట్టేలా ఉన్నాడు. సరే బాస్, ఓ ½ అవర్ లో రిజిగ్నేషన్ పంపిస్తా. కుమారి, లేకపోతే ఏంటి బాస్, పండక్కిచ్చే సెలవులేమో లింగులింగుమని 2 ఎక్స్ట్రా సెలవులు పెడితే ఎక్స్ట్రా శాలరీ కటింగ్. ప్రాజెక్ట్ మాత్రం పర్ఫెక్ట్ గా అయిపోవాలి. మానవతో ఉండాలండి మనుషులంటే. ఆ గిన్నెలయ్యి ఎంటనావు ఏదో మొహం వేసుకొని. నన్నా కాదు, మా సెల్లి ఊరికే సతాయిస్తుంది, సంపేద్దాం అనుకుంటున్నా. మటర్లు ఎందుకులేమ్మా, మళ్ళీ చేస్తా. ఈ అమ్మ కంపెనీ బంద్ చేసి నేను కూడా ఏదైనా కాకపోట్లు పెట్టుకుంటే బెటర్ ఏమరా. వేడి వేడిగా ఇడ్లీ, పూరి, వడ, మైసూర్ బోండా, ఉల్లి దోశ, మసాలా దోశ. బా బండెట్టేద్దాం బా, బిజినెస్ బాగుంటది. నువ్వు పల్లెలు కడగడం ప్రాక్టీస్ చేయి, ఎంత పెట్టేద్దాం. ఏంటి అలా చూస్తున్నావు? పచ్చడి తీసి ప్లేట్లే. పాపం ఇది పని చేసి పని మనిషిలో ఎలా అయిపోతుందో చూడు. పట్టించుకోకల్లా నేనున్నాను కాడు సరిపోయింది. నేను తినిపిస్తానంట, నువ్వు తుడుచుకుంటూ తినేస్తావంట. ఆకలి మీద కోపం ఎక్కువైపోద్ది, తర్వాత నాకు ఇంకో క్లాస్ పడేది. నేను కూడా నీకు హెల్ప్ చేస్తానే. ఈ చిన్న చిన్న స్పూన్స్ లాంటివి ఇవ్వు, తుడిచేస్తా. పోనీ ఫోర్క్స్, పోనీ ట్యూబ్ లైట్లతో నా హైట్కి మ్యాచ్ అయ్యిద్ది. నిచ్చిన కూడా అక్కర్లేదు. ఊరే పండగ అయిపోయాక కొంచెం పనులు పంచుకోండి.